చెప్పమ్మా, ఏంటి నీ క్వశ్చన్? మేడం, డెలివరీ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మంచి క్వశ్చన్ అడిగావమ్మా. నీలాగే అందరూ అడిగి తెలుసుకుని వెళ్తే ఎంత బాగుంటుంది. అయితే సి సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను, వినాలి. ఫస్ట్, ఊండ్ కేర్. ఇన్ కేస్ సెక్షన్ అయితే మాత్రం ఊండ్ అనేది అదే కోత దగ్గర చాలా డ్రైగా ఉంచుకోవాలి, పొడిగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత డ్రై చేసుకుని ఆయింట్మెంట్ అనేది అప్లై చేసుకోవాలి. ఊండ్ కేర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, రెస్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ రెస్ట్ అనేది చాలా అవసరము. అట్లీస్ట్ 8 to 10 hours స్లీప్ అనేది అవసరం. నెక్స్ట్, వాటర్ ఇంటేక్ చాలా అవసరం. హైడ్రేషన్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి. వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి. న్యూట్రిషన్కి వచ్చేటప్పుడు ప్రోటీన్స్ అన్నీ తినచ్చు, మసాలా తక్కువ ఉన్న ఫుడ్, పథ్యాలు అవి ఏమీ చేయకూడదు. అర్థమైందా? నెక్స్ట్, నేను ప్రిస్క్రైబ్ చేసి ఇచ్చిన మెడిసిన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వాడాలి. ఆల్రెడీ నువ్వు డెఫిషియన్స్లో ఉంటావు డెలివరీ టైం అంతా. అది ఐరన్ టాబ్లెట్స్, డి కాంప్లెక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్, ఎనాల్జెసిక్స్, యాంటీబయాటిక్స్ అన్ని వేసుకోవాలి. ఎర్లీ మొబిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. మనకి డెలివరీ అయింది, నువ్వు నడకు కూర్చోకు అని చెప్తే అలా కాదు. చిన్నగా నడవాలి. ఎర్లీ అంబులేషన్ చాలా ఇంపార్టెంట్. అలా నడవకుండా ఓ దగ్గరే ఉండిపోకూడదు. ఓకేనా? అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే స్టెర్నస్ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయకూడదు. ఈ మధ్యన యూట్యూబ్స్ వీటన్నిటిలోని పోస్ట్ నేటల్, పోస్ట్ కేర్ డెలివరీ ఎక్సర్సైజెస్ అని చెప్తున్నారు. అవన్నీ అండర్ గైడెన్స్ లేకుండా చేయకూడదు. అవి చేస్తే ఏంటంటే కుట్లు రప్చర్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో స్టెర్నస్ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఓకేనా? అండ్ బరువులు కూడా ఎత్తకూడదు. గబగబా మెట్లు అనేవి కూడా ఎక్కకూడదు. సింపుల్గా ఇంట్లోనే అలా తిరుగుతూ నీ పనులను చేసుకోవచ్చు. కలవడం కూడా చేయకూడదు. అర్థమైందా? I hope useful this video to you all. Thank you. Thanks for watching. Please subscribe my channel.